నమస్తే, నేను క్రాంతి. వెల్కమ్ టు హలో డాక్టర్. స్పాండిలోసిస్ అంటే ఏంటి, అందులో ఏ లక్షణాలు కనిపిస్తాయి, ఇలాంటి సమస్యలు ఏ ఏజ్ గ్రూప్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి, ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే నివారణ మార్గాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో అండి. స్పాండిలోసిస్ లో అంటే ఏమైనా రకాలు ఉన్నాయా? అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి చెప్పండి. వెన్నెముకకు సంబంధించిన సమస్యల్లో ఎక్కువగా చూసేది స్పాండిలోసిస్ అంటారు. అంటే వెన్నెముక అన్నది మన భాగంలో మెడ ప్రాంతం నుంచి నడుము వరకు మొత్తం 33 వర్టిబ్రే వెన్నుపూసలతో నిర్మాణమై ఉంటుంది. బట్ మెడ భాగంలో కనుక ఈ సమస్య తలెత్తినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇదే ప్రాబ్లం కనుక నడుము ప్రాంతంలో L1 నుంచి కూడా L5 వరకు వెన్నుపూసల మధ్యలో సమస్య కనుక వచ్చినట్లయితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు. మెయిన్గా ఎప్పుడు పరిగణించాలి స్పాండిలోసిస్ సమస్య అనేది చూసుకున్నట్లయితే, వెన్నుపూసలు లేదా వాటి మధ్యలో ఉన్న డిస్క్ అరుగుదల కనుక తలెత్తినట్లయితే మనం స్పాండిలోసిస్ సమస్య స్టార్ట్ అయినట్లుగా నిర్ధారణ చేసుకోవచ్చు. కొంతమందిలో పెయిన్ మాత్రమే ఉంటుంది, మెడ భాగంలో కానీ నడుము భాగంలో కానీ కంటిన్యూస్గా పెయిన్ ఉండటం, లేదు అంటే కొంతమందికి ఓన్లీ వర్క్ చేసినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు, వర్క్ ఉన్నప్పుడు ఎక్కువగా విపరీతమైన పని చేసినప్పుడు నొప్పి రావటం, రెస్ట్ తీసుకున్నప్పుడు అంతగా వర్క్ లేనప్పుడు తగ్గిపోవడం అనేది ఇంటర్మీడియట్ పెయిన్. కంటిన్యూస్గా పెయిన్ ఉన్నా, లేదంటే ఇంటర్మీడియట్ అంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు వచ్చేది ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ ద పెయిన్గా చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి, పెయిన్ అనేది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్లో చూసే ప్రధాన లక్షణం. అండ్ తీవ్రత పెరిగే కొద్ది ఏమవుతుందంటే, జనరల్గా ఈ స్పాండిలోసిస్, ఈ వెన్నుపూసలు అనేది ఒక వెన్నుపూస మధ్యలో ఒక వర్టిబ్రే లేదంటే ఒక డిస్క్ కానీ, లేదు అంటే మల్టిపుల్ డిస్క్లు, 2 లేదా అంతకు మించిన డిస్క్లు కూడా ప్రాబ్లంకి తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడ ఉన్నప్పటికీ ప్రధాన లక్షణం అనేది నొప్పి, ఐదర్ కంటిన్యూస్గా ఉండడం, లేదంటే ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ ద పెయిన్, ఎక్కువ వర్క్ చేసినప్పుడు, లేదంటే డ్రైవింగ్ చేసినప్పుడు, కాన్స్టాంట్గా ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసినప్పుడు వచ్చే స్పాండిలోసిస్ యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో పెయిన్ ఉండడం, క్రమేణా ప్రాబ్లం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ స్టిఫ్నెస్ అంటారు. జనరల్గా ఎక్కడైనా బాడీ యొక్క పార్ట్లో పెయిన్ తలెత్తినట్లయితే కాంపెన్సేట్గా బాడీ ఏం చేస్తుందంటే దాని మీద ప్రెజర్ అనేది తగ్గించుకుంటుంది ఆటోమేటిక్గా. సో కదలికలు తగ్గిపోవడం జరుగుతుంది. సాధారణంగా వెన్నుపూస, స్పైనల్ కార్డ్ యొక్క పని ఏంటంటే బెండ్ అవ్వటం, ఫ్లెక్సిబుల్, ముందుకు వంగడం కానీ వెనక్కి వంగడం, నడిచేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్లో ఫ్లెక్సిబుల్గా ఉండటం. స్పాండిలోసిస్ తలెత్తినప్పుడు వాళ్ళలో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే వంగటం కానీ కదలికలు అనేది కష్టతరంగా మారటం, స్టిఫ్నెస్ అనేది చూస్తుంటారు. అండ్ లేటెస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే కోఆర్డినేషన్ దెబ్బతినడం, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, వీక్నెస్ రావడం, ఇవన్నీ కూడా ఉండొచ్చు. డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. రవిప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు సూర్యాపేట నుంచి. రవిప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నాకు 50 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. నాకు కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం బరువు పెరిగి కొంచెం మెడ నొప్పి లేస్తుందండి. బరువు పెరగటం వల్ల లేకపోతే మెడ ఎందుకు అర్థం కావట్లేదండి. ఎంత కాలం నుంచి ఉందండి మెడ నొప్పి? ఈ మధ్య కాలంలో అండి. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను టీచర్గా, ప్రైవేట్ టీచర్గా చేస్తానండి. ఓకే. సో జనరల్గా ఎప్పుడైనా సరే ఇది స్పాండిలోసిస్ సమస్యనా, లేదంటే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యనా, లేదంటే కొన్ని టైప్ ఆఫ్ ద ఆర్థరాలజీ అంటారు, అంటే టెంపరీగా పెయిన్ రావటం, దానంతట అదే తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సింపుల్ మజిల్ స్ట్రెయిన్ కానీ, లేదంటే జాయింట్ డిస్ప్లేస్, చిన్న చిన్న రీజన్స్ కూడా ఉండొచ్చు. సో మీరు ఏ రీజన్ వల్ల వచ్చింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. టెంపరీగా వెయిట్ లిఫ్టింగ్ వల్ల కానీ, లేదంటే ఎక్సెస్ డ్రైవింగ్ వల్ల కూడా కావచ్చు. కాజ్ని అబ్జర్వ్ చేసుకొని మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్పాండిలోసిస్ అనేది దీర్ఘకాలికమైన సమస్య. మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టెంపరీగా తగ్గడం, బట్ గ్రాడ్యువల్గా తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. 3 to 4 వీక్స్ వరకు అబ్జర్వ్ చేయండి. చిన్న చిన్న జాగ్రత్తలు మెయింటైన్ చేయడం, వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు డ్రైవింగ్ అనేది తగ్గించుకోవడం అనేది మెయింటైన్ చేయండి. అండ్ కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు స్పైన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడం, అబ్నార్మల్గా బెండ్ చేయడం కానీ, వెయిట్ లిఫ్ట్ చేయకుండా 1-2 జాగ్రత్తలు తీసుకొని 3 to 4 వీక్స్ అబ్జర్వ్ చేయండి. కంటిన్యూస్గా కనుక పెయిన్ ఉన్నట్లయితే ఎక్స్రే సర్వైకల్ స్పైన్ అని చేస్తారండి. సో ఈ ఎక్స్రేలో C1 నుంచి C7 వరకు ఈ వెన్నుపూసల మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదు అంటే టెంపరీగా ఏమన్నా ఆర్థరాలజియా, మజిల్కి సంబంధించిన పెయిన్ అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. బట్ స్పాండిలోసిస్ తలెత్తినట్లయితే ఖచ్చితంగా మెడికేషన్ అనేది అవసరం పడుతుంది.
ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమందికి ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు బాగా ఒళ్ళు నొప్పులు లేకపోతే మీరు చెప్పినట్టు స్పైన్ పెయిన్ రావడం జరుగుతుంది. సో అది మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నారు, లాంబార్ స్పాండిలోసిస్ అంటున్నారు. వేటి లక్షణాలు ఎలా ఉంటాయో అది కూడా కొంచెం చెప్పండి. ఎస్, ఎప్పటి వరకు మనము ఈ పెయిన్స్ని సాధారణంగా తీసుకోవాలి అండ్ ఎప్పుడు కన్సల్ట్ అయ్యి డాక్టర్ని మెడికేషన్ తీసుకోవడం ఎప్పుడు సీరియస్గా పరిగణించాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ జనరల్లీ సాధారణంగా 3 లేదా 4 వారాల పాటు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టైంలో పెయిన్ రావటం, అది మెడ భాగం కావచ్చు లేదంటే జాయింట్ కావచ్చు, ఎక్కడైనా సరే పెయిన్ రావటం తగ్గిపోవటం అనేది చాలా సర్వసాధారణం. బట్ వన్స్ ఒకసారి ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ డ్రైవింగ్ తర్వాత కానీ వెయిట్ లిఫ్టింగ్ తర్వాత మజిల్ స్ప్రెయిన్ అవ్వటం వల్ల వచ్చే జాయింట్ ఆర్థ్రాలజీస్ ఏవైనా సరే టెంపరీగా బాడీ తన ఇమ్యూనిటీ మెకానిజంతో వైటల్ ఫోర్స్తో సెల్ఫ్గా తగ్గిపోతుంది. సో చిన్నప్పటి మెడికేషన్స్ కూడా ఎక్స్టర్నల్గా కానివ్వండి, ఫిజియోథెరపీ లాంటి ఎక్సర్సైజెస్తో. బట్ కంటిన్యూస్గా మనం జాగ్రత్తలు పాటించినప్పటికీ డైట్ మోడిఫికేషన్లో కూడా జాగ్రత్తగా ఉన్నా కానీ పెయిన్ తీవ్రత తగ్గకుండా కంటిన్యూస్గా 3 లేదా 4 వారాలకు మించి తీవ్రంగా మారుతున్నట్లయితే ఖచ్చితంగా ఇన్ కేస్ జాయింట్లో కనుక తలెత్తినట్లయితే నీ జాయింట్స్ కానీ హిప్ జాయింట్స్ కానీ ఎక్స్రే లేదంటే కొన్ని పార్టీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్లో ఎంఆర్ఐ కూడా అవసరం పడుతుంది. సో అకార్డింగ్ టు ప్రాబ్లమ్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ ద్వారా తీవ్రత అనేది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. రెడ్డప్ప గారు చేస్తున్నారు బెంగళూరు నుంచి. రెడ్డప్ప గారు. హలో. రెడ్డప్ప గారు చెప్పండి, సమస్య ఏంటండి? చెప్పండి మేడం. టీవీ చూడకండి అండి, ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య ఏంటో. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మాకి మెడ నొప్పి ఉంది మేడం. 3 నెలల నుంచి నాకు మెడ నొప్పి వస్తుంది. ఓకే. నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను మేడం. ఎంత కాలం నుంచి ఉందండి పెయిన్? 3 నెలల నుంచి మేడం. ఓకే. దానికి పరిష్కారం ఏమైనా ఉందా మేడం? ఓకే. జనరల్గా ఈ 3 నెలలుగా మీరు ఎప్పుడైనా రిపోర్ట్కి వెళ్ళడం జరిగిందా? లేదు మేడం, లేదు మేడం. ఓకే. టాబ్లెట్స్ తీసుకున్నాను. ఓకే. ఏమి తగ్గడం లేదు మేడం. ఓకే. సో జనరల్గా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మోర్ దెన్ 3 months కంటే ఎక్కువగా పెయిన్ ఉండడం అనేది సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. బట్ ఒకసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయించినట్లయితే ఒక డిస్క్ సమస్యనా లేదు అంటే మోర్ దెన్ 2 కంటే ఎక్కువగా ఉందనేది తీవ్రత అనేది మనకు రిపోర్ట్ ద్వారా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్ వచ్చేసి మెడ నొప్పి కానీ నడుము నొప్పి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. మెడికేషన్తో పాటుగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ప్రాపర్గా ఉంటేనే ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవటం, కోల్డ్ అప్లికేషన్ లాంటిది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హోమియోపతి మెడికేషన్ ద్వారా మీకు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లం అనేది వెన్నుపూసల యొక్క అరుగుదల లేదంటే డిస్క్ యొక్క డిస్ప్లేస్మెంట్ కానీ నవ్ కంప్రెషన్ ప్రాబ్లం ఏ లెవెల్లో ఉన్నప్పటికీ ఇంటర్నల్గా సెట్ చేయడం జరుగుతుంది. ఎక్స్టర్నల్గా మీకు ప్రాబ్లం తగ్గిన తర్వాత ఫిజియోథెరపీ లాంటి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైస్ చేస్తుంటాము. ఈ 3 దశల కరెక్ట్గా కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా 100% సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టుగా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు అది చెప్పండి, అండ్ లాంబార్ స్పాండిలోసిస్ లక్షణాలు చెప్పండి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మెడ భాగంలో ఉన్న వెన్నుపూసలు C1 నుంచి C7 వరకు ఎక్కడ ప్రాబ్లం తలెత్తినప్పటికీ ఈ 7 వెన్నుపూసల్లో మెడ నొప్పి అండ్ కొంతమందిలో రేడియేషన్ అంటారు. అంటే మెడ ప్రాంతంలో నొప్పి స్టార్ట్ అయ్యి 2 షోల్డర్స్ ఐదర్ రైట్ లేదా లెఫ్ట్, కొంతమందిలో 2 షోల్డర్స్కి కూడా నొప్పి అనేది రేడియేట్ అవ్వడం, మెడలో స్టార్ట్ అయ్యి చేతులు అండ్ ఈవెన్ ఫింగర్ టిప్స్ వరకు కూడా నర్వ్ ట్రావెలింగ్ ఎంత వరకు ఉంటుందో కంప్రెషన్ ఉండటం వల్ల పెయిన్ అనేది రేడియేషన్ జరుగుతుంది. దీన్ని సర్వైకల్ రాడిక్యులోపతి అంటారు. 3rd స్టేజ్ ఆఫ్ ద సర్వైకల్ స్పాండిలోసిస్. ఇటువంటి స్టేజ్లో రాడిక్యులోపతి కానీ న్యూరోపతి లాంటి స్టేజెస్లో అస్సలు
నెగ్లెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో కనుక ప్రాబ్లం ఐడెంటిఫై అయితే ఓన్లీ నొప్పి లేదా స్టిఫ్నెస్ స్టేజ్లో ఉంటే మనం డైట్ కానీ లైఫ్ స్టైల్ మెడికేషన్తో కూడా కొద్ది టైం వరకు వెయిట్ చేయొచ్చు. బట్ ఎవరికైతే ఈ మజిల్ వీక్నెస్ కానీ లేదంటే నొప్పి మెడ ప్రాంతం నుంచి చేతులకు ట్రావెల్ అవ్వటం కానీ లేదంటే తిమ్మిర్లు రావటం వీక్నెస్, ఈ స్టేజ్లో కనుక సమస్యలు ఐడెంటిఫై చేసినట్లయితే 100% మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల పాటు కూడా మెడిసిన్ సపోర్ట్ అనేది అవసరం. మెడికేషన్ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్నల్గా నర్వ్ కంప్రెషన్ కానీ మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెరగడం జరుగుతుంది. అండ్ ఈ కూడా మనము ఎంఆర్ఐ రిపోర్ట్తో పాటుగా కొన్ని రకాలైన ఇండికేషన్స్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చేతి భాగంలో బొటన వేలు కానీ చూపుడు వేలు ప్రాంతంలో నొప్పి లేదా కంటిన్యూస్గా తిమ్మిరి రావటం లేదంటే ఆ ప్రాంతంలో సెన్సేషన్ కోల్పోయినట్లయితే C5 C6 వెన్నుపూసలో ప్రాబ్లం తలెత్తిందిగా మనకు ఒక ఇండికేషన్ దొరుకుతుంది. ఇన్ కేస్ మిడిల్ ఫింగర్లో కనుక ప్రాబ్లం తలెత్తినట్లయితే C7 వెన్నుపూసలో ప్రాబ్లం ఉందిగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ కొద్దిపాటి లక్షణాలు ఎట్ ద సేమ్ టైం మనకి ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా అవసరం పడతాయి. నెగ్లెక్ట్ చేయకుండా ఇన్ టైంలో కనుక ప్రాపర్ మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ నుంచి 101% బయటపడవచ్చు. డాక్టర్ అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టేజ్ 1, 2, 3 అన్నారు. స్టేజ్ 1లో ఎవరు ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉండదు కదా, అంటే పెద్దగా పెయిన్ ఉండదు, ఏదో జెండు బామో లేకపోతే వాట్ ఎవర్ మూవ్ ఇలాంటివి లోకల్గా అప్లై చేసేసుకొని రెస్ట్ తీసుకుంటే కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడు మనకి అంటే ఏ స్టేజ్లో మనకి ఇలాంటి కేసెస్ బయటపడుతూ ఉంటాయి? మోస్ట్లీ సెకండ్ స్టేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు. మీరు అన్నట్టుగా చాలా కామన్గా స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ రావడం అనేది 100% కామన్. బట్ ఇనిషియల్గానే ఎవరైతే అలర్ట్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారు అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మంచి డైట్ తీసుకోవడం అండ్ ఎక్సర్సైజెస్ కనుక మెయింటైన్ చేయడం, స్పైన్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మెడికేషన్ సపోర్ట్ లేకుండానే నార్మల్కి రావచ్చు. బట్ సెకండ్ స్టేజ్లో స్టిఫ్నెస్ తలెత్తింది, కంటిన్యూస్గా పెయిన్ ఉంది, తిమ్మిరి ఉంది, ఇట్లాంటి స్టేజ్లో సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో కనుక ఎవరైతే అప్రోచ్ అయినట్లయితే వాళ్ళకు మెడికేషన్ అనేది ఎక్కువ రోజులు అవసరం పడుతుంది. బట్ 30% ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం ఒకటి, అలర్ట్ అవ్వడం జరుగుతుంది. డాక్టర్ ఇప్పటి వరకు మనం సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు అవి ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు లాంబార్ స్పాండిలోసిస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? సో లంబార్ స్పాండిలోసిస్ అనేది వెన్నెముక యొక్క చివరి భాగం L1 నుంచి L5 వరకు ఉండే వెన్నుపూసల మధ్యలో తలెత్తే సమస్యగా చెప్పుకోవచ్చు. లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. అదే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ సిమ్టమ్స్ అనేవి ఒకే రకంగా ఉంటుంది. నొప్పి రావటం నడుము ప్రాంతంలో లేదంటే ఈ ప్రాంతంలో ఉండే నడుము ప్రాంతంలో ఉండే వెన్నుపూసల్లో స్టార్ట్ అయ్యే నర్వ్స్ అనేది కాళ్ళకు స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, రైట్ అండ్ లెఫ్ట్. బట్ ఇనిషియల్ స్టేజ్లో నడుము నొప్పి రావటం అండ్ ఇంతకుముందు చెప్పినట్లుగా న్యూరోపతి డెవలప్ అయినా లేదంటే రాడిక్లోపతి డెవలప్ అయినా నడుము ప్రాంతంలో స్టార్ట్ అయిన నొప్పి రైట్ వైపు లెగ్ కానీ లెఫ్ట్ కానీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని షియాటికా ప్రాబ్లం అంటారు. సర్వసాధారణంగా L3, L4 మధ్యలో ఉండే వెన్నుపూసల్లో నర్వ్ కంప్రెషన్ తలెత్తడం వల్ల ఈ షియాటికా ప్రాబ్లం అనేది చూస్తుంటారు. ఈ షియాటికా లక్షణం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎక్కువగా వన్ సైడ్ లెగ్ పెయిన్ రావడం జరుగుతుంది. నడుము ప్రాంతంలో స్టార్ట్ అయిన నొప్పి ఈవెన్ ఫింగర్ టిప్స్ వరకు కూడా, కాళ్ళు టోస్ వరకు కూడా నొప్పి కంటిన్యూస్గా రావటం, నడిచినప్పుడు చిన్న వర్క్ చేసినప్పుడు నొప్పి తీవ్రత పెరగటం అనేది ఈ షియాటికా యొక్క లక్షణాలు. ఓకే, అంటే అసలు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా నివారణ మార్గాలు ఏమైనా ఉంటాయంటారా? ఎస్, 100 జనరల్లీ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ ఏవైనా సరే ఇదే రకమైన ప్రాబ్లం మనం జాయింట్స్లో చూస్తుంటాం. కార్టిలేజ్ అరుగుదల వల్ల వచ్చే సమస్య ఆర్థరైటిస్, ఎట్ ద సేమ్ టైం వెన్నుపూసల మధ్య వచ్చే అరుగుదల స్పాండిలోసిస్. ఇవన్నీ కూడా ఒకే రకమైన ప్రాబ్లమ్స్, డీజనరేటివ్ సమస్యలు. వేర్ అండ్ టేర్ కావడం వల్ల, అంటే డీజనరేటివ్ ప్రాసెస్ కాబట్టి 60 to 70% ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఏజ్ పైబడ్డం వల్ల వచ్చే సమస్య. ఏజ్ని తగ్గించలేం, బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైట్ విషయంకి వచ్చినట్లయితే కాల్షియం కానీ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ఎబో 30 years క్రాస్ అయిన వాళ్ళలో. అట్ ద సేమ్ టైం మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ కనుక మెయింటైన్ చేస్తూ కాల్షియం ఎక్కువగా ఉండే డైట్ కానీ, ఫాస్ఫరస్ ఇంటేక్ ఎక్కువగా ఉన్న, మెగ్నీషియం లాంటి మినరల్స్ ఎక్కువగా ఉన్న డైట్ కనుక సిన్స్ చైల్డ్హుడ్ నుంచే ఎవరైతే ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తారో వీళ్లకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అట్లీస్ట్ ఎర్లీగా డెవలప్ అవ్వకుండా 30+ ఏజ్ గ్రూప్లో 40 yearsలో మనం డెవలప్ అవ్వకుండా చూసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు మనం ఈ కోవిడ్ వల్ల కూడా 2 years నుంచి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆ సిస్టమ్స్ ముందు కూర్చుని పిల్లలు కూడా ఇంక్లూడింగ్ వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసెస్, సో వాళ్ళు కూడా పెయిన్ అని వాళ్ళు చెప్పడము, అంటే వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? అది జస్ట్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోయే సమస్యలు అంటారా? సో వాట్ డు యూ సజెస్ట్? ఇలాంటి వర్క్ ఫార్మాట్స్ అలాగే ఇలాంటి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మెయిన్గా వీటిని ఏమంటారంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చే డిసీజెస్గా చెప్పుకోవచ్చు. ఒకటి పోస్ట్ కోవిడ్లో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్, జనరలైజ్డ్ పెయిన్స్ అయినా అయి ఉండొచ్చు. లేదంటే సెకండరీగా కొంతమందిలో ఏంటంటే ఆల్రెడీ పెయిన్స్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదంటే డయాబెటీస్, లేదంటే హైపోథైరాయిడ్ లాంటి మెటబాలిక్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళలో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అవర్స్ టుగెదర్ కంటిన్యూస్గా సిట్టింగ్ పోస్చర్లో ఉండే వాళ్ళకు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ మొబిలిటీ లేకుండా ఉండే వాళ్ళలో కూడా ఈ జాయింట్ పెయిన్స్, ఎస్పెషల్లీ నడుము నొప్పి, మెడ నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో ఫస్ట్ అడ్వైస్ చేసేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. అంటే అవర్స్ టుగెదర్ సెడెంటరీ లైఫ్ టైం నుంచి కొద్దిగా అవర్స్ తగ్గించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 8 hours 7 hours కూర్చునేది 1 or 2 hours ఫ్రీక్వెంట్ చేంజెస్ కనుక మెయింటైన్ చేసినట్లయితే బాడీ అనేది సెడెంటరీ లైఫ్ నుంచి బయటపడవచ్చు. కొద్దిపాటి వాకింగ్ కానీ, లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఎట్ ద సేమ్ టైం న్యాచురల్ సన్లైట్ ఎక్స్పోజర్ కనుక మెయింటైన్ చేసినట్లయితే కూడా ఈ మనం ఇంతకుముందు చెప్పినట్లుగా పోస్ట్ కోవిడ్లో వచ్చే పెయిన్స్ కానీ, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల గత కొద్ది సంవత్సరాలుగా ఎటువంటి వర్క్ హ్యాబిట్స్ లేకుండా ఒకే పొజిషన్లో ఉండటం వల్ల, ఈ 2 రీజన్స్ వల్ల వచ్చేవనేది మన చేతుల్లోనే మెడికేషన్ సపోర్ట్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే జనరల్గా ఇలా డీజనరేటివ్ డిసీజెస్ అని మీరే చెప్పారు కాబట్టి, సో వన్స్ డీజనరేట్ అయిపోయిన తర్వాత మనకి మెడికేషన్ అది యూస్ఫుల్ అవుతుందంటారా? మెడికేషన్స్ తీసుకున్న అది ఎలా వర్క్ చేస్తుందంటారు? ఎస్, డీజనరేషన్ అనేది అరుగుదల. అది జాయింట్స్లో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు కానీ, యాంకిల్ జాయింట్స్, అట్ ద సేమ్ టైం వెన్నుపూసలలో కూడా, వెన్నెముకలో కూడా రావచ్చు. ఎక్కడ వచ్చినప్పటికీ హోమియోపతి మెడికేషన్లో ఈ డీజనరేటివ్ అరుగుదల యొక్క శాతం అనేది జనరల్గా ఒకసారి అరుగుదల స్టార్ట్ అయితే అది 45 years కావచ్చు, 50 years, అది దీర్ఘకాలికమైన సమస్య ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఉన్న నొప్పి తీవ్రత నెక్స్ట్ ఇయర్కి తీవ్రత అనేది పెరుగుతుంది. బట్ హోమియోపతి మెడికేషన్లో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ డీజనరేటివ్ చేంజెస్ని ఆపొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న నొప్పి కానీ, ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ అనేది పెరగకుండా అలాగే ఉండటం, ఎట్ ద సేమ్ టైం కొద్దిపాటి కార్టిలేజ్ డ్యామేజ్ను కూడా ఈ హోమియోపతి మెడికేషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి 80% సేఫ్ మెడికేషన్, ఎట్ ద సేమ్ టైం కాంప్లికేట్ అవ్వకుండా కూడా ఈజీగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కోదాడ నుంచి నరసమ్మ గారు కాల్ చేస్తున్నారు. నరసమ్మ గారు డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. నాకు బాగా మెడ నొప్పి, నడుము నొప్పి బాగా వస్తున్నాయండి. మీ వయసు ఎంత అండి? 42. ఓకే, ఎంత కాలం నుంచి ప్రాబ్లం ఉంది? సంవత్సరం నుంచి ఉంటుందండి. మెడకి ఆపరేషన్ చేయాలన్నారు, మెడిసిన్ వాడుతున్నాము, అదే మళ్ళీ నడుము నొప్పి వస్తుంది. ఓకే, మొన్న వెళ్ళి స్కానింగ్ అవి తీయించుకుంటే డిస్క్ లో ప్రాబ్లం ఉందమ్మా, నడుము కూడా చేయాలని. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారు? మీరు ఏమైనా చెప్తారా అని కాల్ చేసామండి. ఓకే, తప్పకుండా. మీ విషయంలో చూసుకున్నట్లయితే నడుము నొప్పి అండ్ మెడ నొప్పి 2 చెప్తున్నారు. ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసినట్టున్నారు. సో దాంట్లో జనరల్గా డిస్క్ ప్రాబ్లం అనేది మోస్ట్లీ స్టార్ట్ అయి ఉండొచ్చు మీ విషయంలో. ఇటువంటి ప్రాబ్లంకి సర్జరీ అవసరం లేదండి. 99% సర్జరీ అవసరం లేకుండా మందులతోటే తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీ ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న బ్రాంచ్లో సంప్రదించండి. ఓకే, ఇప్పుడు ఈ కేసు మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాము, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. చాంద్ బాషా గారు అనంతపురం నుంచి చేస్తున్నారు. చాంద్ బాషా గారు. హలో, చాంద్ బాషా గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నాకు అనంతపురం మేడం మాది. చెప్పండి మేడం, నాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఓకే, నేను డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నాను, ఎమ్గల్ డాక్టర్ దగ్గర. ఓకే, ఆయన L4 L5 కొద్దిగా వాపు ఉంది. ఓకే, ఆ ఎక్స్రే తీశారు మేడం, ఎక్స్రే తీసి చూశారు. ఓకే, ప్రస్తుతానికి మందులు వాడండి, ఒకవేళ తగ్గకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ చేపిద్దామన్నారు మేడం. ఓకే, తర్వాత ఒకవేళ ఎంఆర్ఐ స్కానింగ్ లో అది జరిగినట్టు అనిపిస్తే మీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు మేడం. ఓకే, అయితే ఇది 1.5 year అయింది మేడం నేను చూపించుకొని. ఓకే,
అప్పటి నుంచి బెల్ట్ వేసుకొని ఉన్నాను మేడం. వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే బెల్ట్ వేసుకుంటే బాగా అవుతుందని. ఓకే అయితే బెల్ట్ వేసుకున్నప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. ఓకే బెల్ట్ వేసుకోకుండా ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తే నొప్పిస్తుంది, పని చేయకపోతే దాని వల్లగా నేను ఇబ్బంది లేదు మేడం. ఓకే అయితే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పెయిన్ ఎక్కువై చలి జ్వరం వస్తుంది మేడం. అట్లా 2-3 సార్లు జరిగింది. ఓకే ఇది నా ప్రాబ్లం మేడం. సో మీరు ఆల్రెడీ ఎక్స్రే ద్వారా తీయించడం జరిగింది. L4 L5 అంటే వెన్నెముక యొక్క కింది ప్రాంతంలో ఉండే డిస్క్ అనేది వాపు అంటే డిస్క్ బల్జ్కి రావడం. సో జనరల్గా ఇటువంటి దానికి రీజన్ ఏముంటుంది అంటే మనం గత కొద్ది సంవత్సరాల నుంచి బరువులు ఎక్కువ ఎత్తడం కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండే వాళ్ళలో వచ్చే సమస్య. మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి. బెల్ట్ సపోర్ట్ ధరించడం వల్ల ప్రాబ్లం అనేది ఇంటర్నల్గా ఒక్క దశ నుంచి ఇంకొక దశకి అంటే ఒక వెన్నుపూస నుంచి ఇంకొక వెన్నుపూస డ్యామేజ్ అవ్వకుండా ఎక్స్టర్నల్గా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి బెల్ట్ అనేది యాజ్ యూజువల్గా రెగ్యులర్గా వాడుకోండి. అట్ ద సేమ్ టైం మీ విషయంలో చూసుకున్నట్లయితే పెయిన్ ఎప్పుడు అంటే ఓన్లీ వర్క్ చేసినప్పుడు కానీ లేదంటే ఎక్కువ అవర్స్ కూర్చున్నప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద డిస్క్ ప్రాబ్లమ్గా చెప్పుకోవచ్చండి. మీరు కొద్ది నెలలు కనుక హోమియోపతి మెడికేషన్ తీసుకుంటే ఈ డిస్క్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఈవెన్ మీరు లాంగ్ అవర్స్ కూడా కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది. ఒకసారి ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. అలాగే ఇప్పుడు మనం చూసాం అంటే ఆపరేషన్ చేస్తే కానీ కొన్ని సమస్యలు తగ్గవు, లేకపోతే ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే లోకల్గా ఇంజెక్షన్స్ చేయడము ఆ ప్రాబ్లమ్స్ని అది క్యూర్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇలాంటి కేసెస్ని వితౌట్ ఎనీ సర్జరీస్ వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్ హోమియోపతిలో ఎలా క్యూర్ చేయొచ్చు అంటారు? ఎస్, ఎప్పుడు సర్జికల్ నీడ్ అవసరం పడుతుంది అంటే ఎక్సెస్ ట్రామా వల్ల కానీ ఇంజురీ వల్ల యాక్సిడెంట్స్ వల్ల స్పైనల్ కార్డ్లో వెన్నుపూస అనేది డిస్ప్లేస్ అంటే పక్కకు జరగడం జరుగుతుంది. దీన్ని స్పాండిలోలిస్థిస్ అంటారు. లేదంటే మేజర్గా లిగమెంటల్ టేర్ జరిగినప్పుడు మాత్రమే వెరీ ఫ్యూ కేసెస్లో అవుట్ ఆఫ్ 100 1 or 2% ఆఫ్ ద కేసెస్ మాత్రమే సర్జరీ వరకు వెళ్తాయి. ఈవెన్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ద లిగమెంటల్ టేర్ కూడా ఇనిషియల్ స్టేజ్లో కనుక ఎవరైనా అప్రోచ్ అవుతే హోమియోపతి మెడికేషన్ ద్వారానే ఈ లిగమెంట్ అనేవి నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సర్జికల్ నీడ్ అనేది చాలా కొద్ది కేసెస్లో మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా కాలర్స్కి మంచి సలహాలు ఇచ్చారు. ఇది ఇవాల్టి హలో డాక్టర్.